ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పైన ఓ మహిళ చేసినటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉన్నారు. ఆయన అడిగి ఆ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంది. సార్, మీ మీద వెంగమాంబ అనే మహిళ ఆరోపణలు కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే ఆరోపణల పైన ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి, ఏమంటారు? ఇప్పుడు దాకా అదే చెప్పాను నేను. ప్రెస్ మీట్ అయిపోయింది, తర్వాత కూడా చాలామంది చెప్పడం జరిగింది. వెంగమాంబ అనే ఆవిడ, ఐ థింక్ మీ ఛానల్లో కూడా మీరు రాసినట్టున్నారు, నిన్న మొన్న రాసినట్టున్నారు. సో వచ్చిన వీడియోలు సో తప్పలేదు, మీరు వివరణ అడగండి, తప్పలేదు. ఆ వెంగమాంబ గారు మాకు మామూలుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో దాదాపుగా ఒక 80 మంది మహిళలు పనిచేసి ఉంటారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది నేను టికెట్ వచ్చాక కానీ అంత ముందు కానీ మన ట్రస్ట్లో కానీ మా ఫ్రెండ్స్ కూతుర్లు ఉన్నారు, తర్వాత మా బంధువుల పిల్లలు కొంతమంది ఉన్నారు, రిమోట్గా పనిచేస్తుంటారు. 10 ఏదో ఎంతో కొంత మనం పేరోల్లో పెట్టి రిమోట్గా వర్క్ చేస్తుంటారు. చాలామంది సహాయం చేస్తుంటారు మనకు. ఒక అమ్మాయి అంటే ఒక ఆవిడ ఏదో ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుందని నేను లైఫ్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అనుకుంటా లైఫ్లో ఇది. ఎవరో మనల్ని అడిగితే మనం దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రావడం. దట్స్ ఓకే. ఉదయగిరి నియోజకవర్గం మహిళ కాబట్టి, ఉదయగిరి నియోజకవర్గంలో రూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆవిడ అన్నంలో తప్పులేదు, నేను సమాధానం చెప్పుకోవడంలో తప్పులేదు. నేనేమంటానంటే దీనికి నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా అయితే రియాక్ట్ ఎందుకు అయ్యాను అంటే, ఒక లైన్ దాటేశారు వీళ్ళు ఏమైనా చేస్తారు రేపు పొద్దున ఫ్యూచర్లో. ఈ రోజున ఆ అమ్మాయికి వెంగమాంబ గారికి మనం ఏదో పదవి ఇస్తామని పదవి ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలే చేశారు. వాళ్ళు ఎక్కడితో ఆగరు. నాకు తెలిసి ఇది ఫ్యూచర్లో ఇంక ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకని నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చాట్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆపేశాను. డేట్స్తో సహా నా దగ్గర ఇప్పటికీ ఫోన్లో ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఇస్తానని, అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. మొత్తం నేను ఏదన్నా చాట్ చేసున్నా కూడా ఆ చాట్ కూడా చదువుకోవచ్చు హ్యాపీగా. ఒక్క ఓడు కూడా నేను ఎవరితో కూడా తల్లి అమ్మ అది తప్పితే నేను ఎవరితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎక్స్ట్రా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే మహిళల పట్ల నాకు చాలా రెస్పెక్ట్. ఉమ్మడి పట్ల ఎవరైనా కూడా నేను కేవలం అసలు ఇది ఎప్పుడో కట్ చేసి ఉండొచ్చింది. నేను అక్టోబర్లో విజయవాడలో ఎప్పుడైతే వీళ్ళు విజయవాడలో ప్లాన్ చేసి వీడియోలు తీయాలని ప్రయత్నం చేశారో ఈ బ్యాచ్, అప్పుడే కనుక నేను దీన్ని కానీ చేస్తుంటే అనవసరంగా వాళ్ళ కుటుంబం ఇరుక్కుని ఉండేది, వాళ్ళ కుటుంబం బాధపడి ఉండేది, ఆమె బాధపడి ఉండేది. ఎందుకంటే ఆమెకి తెలుసో తెలీదో నాకు తెలియదు ఇవన్నీ. ఆమె చుట్టూ ఇంత కాన్స్పిరసీ నడుస్తున్నట్టు ఆమెకు తెలుసుండకపోవచ్చు కూడా. మరి తెలిసి చేస్తే దానికి ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు. తెలియగానే చేస్తుంటే ఇదంతా మరి ఆమెకైనా ఇబ్బందే కదా, వాళ్ళ కుటుంబానికైనా ఇబ్బంది ఇది. సో ఈ మన వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు ఏమైపోయారంటే ఆడపిల్ల జీవితం ఒక కుటుంబాన్ని కూడా వాడుకోవడానికి రెడీ అయిపోయారు రాజకీయాల కోసం. సో ఇదంతా కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. స్టేజ్ వైజు ఆ అమ్మాయి సంవత్సరం రోజులు మన దగ్గర వర్క్ చేయలేదు. ఆమె వర్క్ చేసింది మన దగ్గర 3 రోజులు మాత్రమే. అది కూడా ఆవిడ వెకేషన్లో వచ్చారు ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గానికి దసరా వెకేషన్లో. ఎప్పుడు ఇది 2024 అంటే దగ్గర 15 నెలలు అయింది. 2024 దసరా వెకేషన్కి మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఆ వెకేషన్కి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు మన దగ్గర పనిచేస్తారు అంతే. ఆఫీస్కి కూడా నేను ఎప్పుడు కలవలేదు, ఆఫీస్లో కూడా నాకు తెలిసి ఎప్పుడు కలవలేదు. ఆవిడ ఏవైతే ఫోటోలు దాంట్లో పెట్టున్నారో వీడియోలో, ఆ ఫోటోలన్నీ పబ్లిక్గా ఎప్పటి నుంచో బయట ఉండే ఫోటోలు అవి. ఫేస్బుక్లో నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మీరు చూస్తే ఉండుంటాయి అవి ఫోటోలు. జనరల్గా బయట తిరిగిన ఫోటోలన్నీ పెడుతుంటారు. సో ఇందులో ఏమి సీక్రెట్స్ ఏమి లేవు. నాకు ఒక్కటి కనపడింది ఏంటంటే, వెనకాల నుంచి అమ్మాయి ఫోటో తీసుంది నన్ను. నేను ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాను, ఆవిడ వెనక సీట్లో కూర్చొని ఉంటున్నారు. సో 2 సార్లు అయితే కారు ఎక్కడం మాట వాస్తవం. నాకు ఒకసారి గుర్తుంది, మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణతోటే మా వైఫ్ తోటే కారు ఎక్కిన మాట వాస్తవం ఒకరోజు. ఆ నెక్స్ట్ డే కూడా లీడర్స్ కూడా ఉన్నారు, మన సీనియర్ లీడర్ కూడా ఉన్నారు కారులో. వారితో పాటు ఎక్కడం చూశాను నేను. ఎంత మేబీ ఒక ½ అన్ అవర్ ఒక చోటు నుంచి ఒకటికి ట్రావెల్ చేసినప్పుడు ఏమో తెలియదు నాకు. అంతకు మించి మనం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది లేదు, స్పెషల్గా మనం డ్రాపులు చేయించింది లేదు. ఆ అమ్మాయి చేత చాలా వరకు ఫేక్ చెప్పించారు మొత్తం మీద. ఆ అమ్మాయి చెప్పిందంతా సంవత్సరం రోజులు పనిచేశాను, మీకు వీడియోలో చూస్తుంటారు. సంవత్సరం రోజులు నేను వర్క్ చేశాను, సంవత్సరం రోజులు ఎవరితో వర్క్ చేయలేదు. నేను స్టాఫ్తో కూడా వెరిఫై చేసుకున్నాను. మానస గారు అని చెప్పి ఆవిడకి చెప్పాను, నేను ఆవిడకి వర్క్ ఇవ్వమని చెప్పి. ఆవిడ ఒక పీస్ ఆఫ్ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ చేశారంట. ఆవిడ చెప్పినట్టు నేను అంగన్వాడీ కోఆర్డినేటర్గా నేను ఉండమన్నాను. అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్టే లేదు, నేను ఉండమనేది ఏంది ఇంకా అంగన్వాడీ కోఆర్డినేటర్. ఆ పీస్ ఆఫ్ వర్క్ చేయమని చెప్పారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఒక లిస్ట్ రాసుకురామ్మా, వాలంటీర్ వర్క్ అది, ఒక లిస్ట్ రాసుకురామ్మా అని చెప్పుకుంటారు అంతే. ఆ వర్క్ చేసుకొని ఇచ్చింది అంతే. అది కూడా పూర్తి చేశారో లేదో నాకు తెలియదు, ఒక ఎక్సెల్ షీట్లో. అంతేగాని అంగన్వాడీ కోఆర్డినేటర్ అసలు పోస్టే లేని పోస్టులు నేనే అడిచాను. తర్వాత 2029లో ఎమ్మెల్యే చేస్తాను. ఈ ఆరోపణల వెనక మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని చెప్తున్నారు. ఆ నేతలు ఎవరు, వాళ్ళకి దీనివల్ల వచ్చేటువంటి నేతల పేర్లు చెప్తే నేను లీగల్గా వెళ్ళలేనుగా.
నేను డిపార్ట్మెంట్ పరంగా లీగల్గా వెళ్ళానుగా, చట్టపరంగా నేను వెళ్ళానుగా, నేతల పేర్లు చెప్తే అందుకని చెప్పట్లా నేను. అంటే మీ మీద నాకు చేపించాల్సి రాజకీయ కొత్తగా వచ్చేళ్ళు ఇడికేం తెలియదు అనుకుంటాం. నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు. మొత్తం దోలు తెచ్చే కార్యక్రమం ఉంది ఫ్యూచర్లో. అంటే ఆ ఆరోపణలు చేపించేటువంటి వెనుకున్నటువంటి వ్యక్తులకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు చేపిస్తున్నారు అసలు? ఎవరు ఆ ఆరోపణలు వెనక మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని? ఎదరపట్టట్లే వాళ్ళకి, ఎదరపట్టట్లే. ఎక్కడి నుంచో వచ్చాడు, 2 ఏళ్ళు ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో, 2 ఏళ్ళు సర్వీస్ చేశాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఇంకా డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటే ఎప్పుడు పొద్దులస్తమానం జనాల్లో ఉంటున్నాడు. వాళ్ళ బాధ అదే. పొద్దుస్తమానం ఈడేంద్ర పొద్దుస్తమానం జనాల్లో ఉంటాడు, ఎటు బాడీడు, వీళ్ళ బాధ అదే. సో జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, డెవలప్ అవుతున్నాడు, వాడికి తోచిన సహాయం వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. లేకపోతే డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఏదో ముందుకు వెళ్ళిపోతున్నాడు, బలపడిపోతున్నాడు. ఏడుపు అంతా ఇది, ఆ ఏడుపు. మీ పార్టీ నేతలే మిమ్మల్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మీకు భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంటుంది కదా, దీనిపైన అధిష్టానాన్ని దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఏం ఇబ్బంది ఉండదండి, ఏం ఇబ్బంది ఉండదు. ఫైనల్గా అల్టిమేట్గా 2029 ఎలక్షన్స్లో, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు ఓటేయాలి. ప్రజలు తిరస్కరిస్తే నేను కాదు కదా ఎవరు పెద్ద ఎవరు కూడా ఏం చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను చేసే సేవ నేను చేస్తుంటాను, నేను చేసే కార్యక్రమాలు నేను చేస్తుంటాను. అల్టిమేట్గా ఎవరు ఈ తొప్పాసుగాళ్ళుగా ఈ పనికి మాలిన వాళ్ళందరూ కాదుగా నన్ను గెలిపించేది. రేపొద్దున గెలిపించేది జనాలు, మా నాయకులు, మా కార్యకర్తలు. కలగెత్తల పడం మెండుగా ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. అక్కడ గ్రూపులు లేవు. ఒక 10 మంది ఏదో వీళ్ళు కలిసి ఏదో గ్రూప్ అనుకుంటున్నారు. అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవు. తెలుగుదేశం పార్టీ అంతే, తెలుగుదేశం పార్టీ గ్రూప్ అంతే, తెలుగుదేశం పార్టీ గ్రూప్ అది. అందులో గ్రూపులు ఎక్కడా లేవు. నన్ను కొడతానన్న వాళ్ళని, నన్ను చంపుతానన్న వాళ్ళని, అసలు నువ్వు ఎట్టుంటావు ఉదయగిరి నియోజకవర్గంలో, అసలు ఉద్యమంలో నువ్వు ఎట్టుంటావు, నువ్వు ఎట్ట రాజకీయం చేస్తావేడా, అసలు నీ బాడీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది, నువ్వేంది రాజకీయం చేసేది, చెత్త బొచ్చుడు మాట్లాడున్నారు. ఎవరిని కేర్ చేయలే నేను. అన్నీ దోలు తీర్చి చూపెట్టాం. ఎమ్మెల్యే అయ్యాం కదా, ఎమ్మెల్యే అయ్యానా లేదా? ఎమ్మెల్యే అయినప్పుడు 29 దాకా నేను ఎమ్మెల్యే. నీకు గెలుగుడు ఎందుకు ఇప్పుడు? నీకు ఓపిక ఉంటే టికెట్ ట్రై చేసుకో, 29లో టికెట్ తెచ్చుకో, గెలువు. ఎవడు కాదన్నాడు? నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీకి పనిచేసేవాడిని, నేను బాబు గారికి పనిచేసేవాడిని, లోకేష్ గారికి పనిచేసేవాడిని, తెలుగుదేశం పార్టీకి పనిచేసేవాడిని. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అజెండాని ముందు తీసుకెళ్ళేవాడిని. ఏ రోజున కూడా నన్ను కొడతానన్న, నన్ను చంపుతానన్న కూడా నేను పదవుల్లో పెట్టాను. ఎందుకు పెట్టాను? అది తెలుగుదేశం పార్టీకి అవసరం. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి. మిమ్మల్ని చంపుతామని కొడతామని ఎవరు అన్నారు సార్? ఇన్ని ఎందుకులే ఇప్పుడు వాళ్ళకి కొడతామని అవసరం ఏముంది అన్నారు. ఎవరన్నారు? ఇన్ని ఎందుకు బ్రదర్ ఇప్పుడు అవసరం? అంటే ఇప్పుడు ఇంత విమర్శలు, ఇంత ఆరోపణలు వస్తున్నా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్ళేది తెలుసు. స్వయంగా అధిష్టానానికి తెలియదని కాదు, చాలా వరకు కొన్ని విషయాలు వాళ్ళకి ఎవ్రీడే రిపోర్ట్స్ వెళ్తుంటాయి. నేను ఎక్కడెక్కడ తిరిగేది, మా నాయకుడికి మా రమణారెడ్డి గారు ఉన్నారు. రమణారెడ్డి గారు పొద్దులేసి ఆడ తిరిగేది బాబు గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డాష్ బోర్డు ఉంటుంది మొత్తం అంతా. ఆయన ఉన్నారు, అందరూ ఎవరిదైనా కూడా భయన్ ఉన్నారు, కన్వీనరు. భయన్ గారు ఏం చేసేది ఉదయం లేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, సర్వేలు ఉంటాయి, బోల్డ్ అయిన సర్వేలు వెళ్తుంటాయి. సార్కి అన్నీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, యువనేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చాకరీ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం లేసి వాళ్ళు చాకరీ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాజకీయాలన్నీ పక్కన పెట్టుకొని కలిసి పనిచేసుకోవాలి, రాజకీయంగా ముందుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి టైం ఉండాలి కదా. 1 నిమిషం 2 నిమిషాలు అనేది ఇది ఎవరు ఫోకస్ చేస్తారు? ఆయనకి 175 నియోజకవర్గాలు. ఇవన్నీ నా యుద్ధం నేను చేస్తాను, నా పని నేను చేస్తాను. సార్ దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం గ్యాదర్ చేస్తున్నాను, తీసుకెళ్ళి సార్ దృష్టిలో పెడతాను, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దృష్టిలో పెడతాను, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ విధంగా ఫైనల్గా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? నేనేమంటానంటే, ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసింది మహిళ కాబట్టి ఆవిడకి చెప్పేది ఇదే. నేను ఆవిడకి, తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీ చుట్టూ ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. నాకు నువ్వు కానీ మీ కుటుంబం కానీ కూడా ఇంపార్టెంటే నాకు. మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీ చుట్టూ ఈ కాన్స్పిరసీ చేసి మిమ్మల్ని అందరినీ ఇరికిస్తున్నారు దీనివల్ల మీకు ఒరేది మీరు అనవసరంగా మీరే అపాస్పాలవుతారు. నాకు పోయేది ఏమీ లేదు. నా క్లారిటీ నేను ఇస్తాను, నాకు పోయేది ఏమీ లేదు. అనవసరంగా మీరే కుటుంబం అనవసరంగా ఇప్పుడు అంతా తెలిసింది కదా దేశం అంతా. అవసరం ఏముంది? మీకు ఏం అన్యాయం జరిగిపోయింది ఇక్కడ? అసలు ఏం అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. మీరు పని చేసింది మూడు రోజులు గట్టిగా ఉంటే, ఒకవేళ మూడు నెలలు ఏమన్నా మా స్టాఫ్ తోటి కమ్యూనికేట్ చేస్తుంటారేమో. గట్టిగా ఉంటే ఓకే, హార్డ్లీ వేసుకుంటే 3 నెలలు వేసుకోండి.
మీరు సంవత్సరం పని చేసామని చెప్తున్నారు, కార్లు ఎక్కామని చెప్తున్నారు, ఫోన్ కాల్ చేస్తామని చెప్తున్నారు. అవును, ఫోన్ కాల్ చేస్తాం, ఏముంది, నేను లేట్ నైట్ వర్క్ చేస్తుంటాను, నేను అందరికీ ఫోన్ కాల్స్తో మాట్లాడుతూ ఉంటాను. 10-10:30 అవుతుంది, ఒక్కోసారి 12 అవుతుంది నేను కాన్స్టిట్యున్సీలో పని చేసుకొని వచ్చేటప్పటికి. అందరూ అవైలబుల్ ఉంటే మాట్లాడతాం, అవైలబుల్ లేకపోతే మాట్లాడడం. నాకేంటంటే నేను ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ నేనే మానిటర్ చేస్తున్నాను. మీ వెనకుండి కుట్ర చేస్తున్నటువంటి వరకు ఏం చెప్పి ఏం లేదు, దోలు తీర్చేస్తా. ఇప్పుడు దాకా తీర్చారు కదా, మళ్ళీ ఇంకా దూరస్తా, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఉంది మళ్ళీ. అంటే ఇటు మొత్తం మీద కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల పైన కూడా కాకర్ల సురేష్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ కూడా అవాస్తవాలు, వాటి అన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన చూస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.